హాయ్ గైస్. డబ్ల్యూపీఎల్ విజేత ఆర్సీబీ ప్రైజ్ మనీ ఎన్ని కోట్లు తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు ఎంతమంది ఆర్సీబీ లవర్స్ ఉన్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజ్ కళ ఎట్లవరకు నెరవేరింది. గత 16 ఏళ్ళగా ఐపీఎల్ పురుషుల జట్టు కందం ద్రాక్షకు ఊరిస్తున్న టైటిల్ కళను డబ్ల్యూపీఎల్లో అమ్మాయిలు నెరవేర్చారు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ని 8 వికెట్ల తేడాతో ఓడించిన ఆర్సీబీ తొలిసారి టైటిల్ను ముద్దాడింది. ఈ మ్యాచ్లో తొలిత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్ ఆర్సీబీ బౌలర్ల జోరుకు 113 పరుగులకే కొప్పుకొలింది. ఆర్సీబీ బౌలర్లు శ్రేయాంక పాటిల్ 4 వికెట్లతో అదరగొట్టగా బౌలినాక్స్ 3, ఆశీస్ ఓపెనర్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 114 పరుగులు స్వల్ప లక్ష్యం కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. తొలి టైటిల్ విజయంతో ఆర్సీబీ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇక డబ్ల్యూపీఎల్ ఛాంపియన్ గెలిచిన ప్రైజ్ మనీ అంతా ఆరెంజ్ క్యాప్ ఎవరికి దక్కింది, ఇటువంటి విషయాలపై ఒక లిక్కేద్దాం రండి. విజేతకి ఎంత అంటే డబ్ల్యూపీఎల్ విజేత ఆర్సీబీకి 6 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. అదేవిధంగా రన్నర్అప్గా నిలిచి ఢిల్లీ క్యాపిటల్స్కు 3 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. ఇక ఆరెంజ్ క్యాప్ విజేత పెర్రీ. ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆర్సీబీ ఆల్రౌండర్ రిలీజ్ పెర్రీ ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా నిలిచింది. దీంతో ఆమెకు 5 లక్షల ప్రైజ్ మనీ లభించింది. ఓవరాల్ ఈ సీజన్లో 9 మ్యాచ్ల్లో పెర్రీ 347 పరుగులు చేసింది. ఇక పర్పుల్ క్యాప్ ఓనర్ సీజన్లో ఆర్సీబీ నేపథ్యంలో మంచి ఆరంభం ఇవ్వాలని ఢిల్లీ కోరుకుంటుంది. ప్లేయర్ శ్రేయాంక పాటిల్ ఆర్సీబీ మోస్ట్ వాల్యుబుల్ నాకౌట్ చేశారు. 8 మ్యాచ్ల్లో 4 గెలిచిన జోడీ కీలక మ్యాచ్లో మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఎలిమినేటర్లో ముంబై పనిచేయడమే అందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. బెంగళూరు ఆ టీముకు బ్యాక్ బోన్ ఉంటుంది. 312 రన్స్తో స్టాప్